వేలేరుపాడు మండలం కొయిదా పంచాయతీ పరిధిలోని మోదేలు గ్రామంలో గిరిపుత్రులు పడుతున్న ఇబ్బందుల గురించి జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కథనాలను ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. తమ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని, బ్రిటిష్ కాలం నాటి గ్రామాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్రపతికి సైతం లేఖ రాశారు. ఇటీవల కాలంలో ఆ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ సందర్శించారు. పీవీటీజీ పథకం ద్వారా నూతనంగా 5 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. సోలార్ ప్యానెల్స్ లను జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు ప్రారంభించారు. ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థను ఎల్టీ లైన్ తో అనుసంధానం చేయడం ద్వారా మోదేలు గ్రామంలో 23 మంది గృహ వినియోగదారులకు తొలిసారిగా విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ సదుపాయం లభించడంతో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో స్పందిస్తూ నృత్యాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించి 1 కిలోవాట్ ఉన్న సోలార్ ను 5 కిలోవాట్లకు పెంచాలని, అలాగే గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆ గిరిజన పల్లెకు మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పలు సమస్యలను సైతం జాతీయ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. మోదేలు గ్రామానికి కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. దీంతో ఒక్కొక్కటిగా గ్రామానికి పథకాలు చేరువవుతున్నాయి.